పార్టీ షెల్లబట్ట కప్పుకొని పార్టీ పేరు చెప్పుకొని పార్టీ పైసలు తీసుకొని పార్టీ లీడర్ల సపోర్ట్ తీసుకొని పార్టీ గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచి అదాట్న పోయి వేరే పార్టీ వాళ్ళతోని షరీకైతే గదేమన్నా నియతేనా? కానీ ఏం చేస్తాం, నిన్నీయల్ల చాలా మంది లీడర్లు గిట్లనే చేస్తుర్రు. తెలంగాణలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారిర్రు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పంచాయతీ కోర్టు దాకా పోయింది. అట్లిట్లా కోర్టు సార్లు తీర్పు చెప్పిర్రు. మరిగా ఏమన్నారో చూద్దాం పారి. కానా పీనా అన్ని మన దగ్గర, కోడిగుడ్డు మాత్రం పకిట్ల పెడతా అంటే కోపం రాదా? గిట్లనే అధికారం ఉన్నన్ని రోజులు ఉండి ఇప్పుడు చెయ్యి పార్టీలకు పోయిన ఎమ్మెల్యేల మీద కోపం వచ్చి కారు పార్టీ వాళ్ళు కోర్టుకు ఎక్కిండ్రు. అందరికి తెలిసిన ముచ్చట్నే కదా. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద అనర్హత ఏటేయాలి అని కోరిండ్రు. దానికి 4 వారాలలో ఏదో ఓ నిర్ణయం తీసుకొని రని స్పీకర్ సారుకు అప్పట్లోనే కోర్టు సార్లు చెప్పిండ్రు. అయితే గా తీర్పు మీద అసెంబ్లీ కార్యదర్శి మళ్ళా కోర్టుకు పోతే ఇప్పుడు ఇంకో తీర్పు వచ్చింది. పాత తీర్పు కొట్టేసి కొత్త తీర్పు చెప్పిండ్రు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందరు ముగ్గురు మీద ఏం చేస్తారో ఎట్ట చేస్తారో అంత స్పీకర్ సార్ చేతుల్నే ఉన్నది. టైం చూసుకొని వాళ్ళ మీద ఎసొంటి చర్యలు తీసుకుంటారో తీసుకొని అన్నట్టు తీర్పిచ్చిండ్రాట. మొత్తం స్పీకర్ సారికే ఇడిచిపెట్టిండ్రాట. అంతేకాదు ఇది వరకు 4 వారాలలో ఏదో ఓ నిర్ణయం చేయాలి అని ఇచ్చిన తీర్పును కొట్టేసిండ్రు. స్పీకర్ సారు ఎప్పుడన్నా నిర్ణయం తీసుకోవచ్చు, గింత టైంలోనే తీసుకోవాలి, గంత టైంలోనే తీసుకోవాలి అని ఎట్ట చెప్తాం? గట్లేం ఉండదు, ఆయన ఇష్టం అన్నట్టు చెప్పిండ్రట సార్లు. మరిగా స్పీకర్ సారు ఎప్పుడు నిర్ణయం చేస్తాడో ఏమో చూడాలి. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు వట్టిగానే కోర్టుకు పోయి ఇలువ తీసుకుంటారా అన్నట్టే సురుకులు పెడతారు చెయ్యి పార్టీ వాళ్ళు. ఈ నేడు ఇచ్చినటువంటి తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంప చెల్లుమణేలా వచ్చినట్టు తీర్పుగా మేము భావిస్తున్నాం. మీ పార్టీలో మీ 4-5 తప్ప ఎవరు మిగిలిన చెప్పి మీ మొదటి నుంచి చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కు, కేటీఆర్ గారు గెస్ట్ హౌస్ కు, హరీష్ రావు గారు నార్సింగ్ గెస్ట్ హౌస్ కే పరిమితం అయ్యే రోజులు రాబోతున్నాయి. ఆనాడు మీరే 4, అసెంబ్లీలో మీరే 4, ఇప్పుడు మీరే 4 తప్ప ఎవరు కనిపిస్తున్నారో చెప్పంటున్నాం కాదన్నట్టు. మరిగా 4 వారాలల్లో ఏదో ఓ నిర్ణయం చేయాలి అని చెప్తేనే ముచ్చట ముంగడబడలేదు. ఇప్పుడు స్పీకర్ సార్ ఇష్టం, ఆయన ఎప్పుడన్నా నిర్ణయం తీసుకోవచ్చు అన్నారు కోర్టు సార్లు. గట్లయితే ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఏటేస్తారో ఎయ్యరో అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.